హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. గత కొన్ని రోజులుగా నందు వరల్డ్స్ అని చెప్పి మన అందరికీ తెలిసే నందూస్ వరల్డ్ అని చెప్పేసి వాళ్ళ గురించి చాలా విషయాలు బయటకు వచ్చినాయి. పాస్పోర్ట్ గురించి, వీసాల గురించి చాలా స్కామ్ అయిందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. సో మేము అలా ఏం చేయలేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇలా డిబేట్స్ జరుగుతూనే బట్ ఈరోజు మనతో పాటు డైరెక్ట్గా విక్టిమ్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీ పేరు సార్? నా పేరు సురేష్ అండి. సో సురేష్ గారు, ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటి అంటే మా కంపెనీ 2023 నుంచి ఉంది. సో వీళ్ళు వెళ్ళి లండన్లో 2 జాబులు చేయడం వలన వీళ్ళకి వీసాలు కానీ వాట్ ఎవర్ ఏదైనా ఆపేస్తే దాన్ని తిరిగి మమ్మల్ని డబ్బులు కట్టమంటే మేము ఎలా డబ్బులు కట్టాలి అనేది నందు గారు వాళ్ళ వాదన అండి. మీరు ఏం చెప్తారు? అసలు మీరు ఎలా అమౌంట్ పే చేశారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకేలో 2 జాబ్స్ చేసే ఫెసిలిటీ ఉందండి. ఫస్ట్ థింగ్, ప్రైమరీ జాబ్ విచ్ ఏ కంపెనీ అయితే స్పాన్సర్షిప్ ఇస్తుందో ఆ జాబ్కి 40 అవర్స్ వర్క్ చేస్తారు. అది కాకుండా వీక్లీ 20 అవర్స్ బయట పార్ట్ టైం చేసుకోవచ్చు. సో 2 కంపెనీస్ చేసుకోవచ్చు. ప్రైమరీ కంపెనీ కంపల్సరీ చేయాలి. ఈ సెకండరీ పార్ట్ టైం కంపెనీ అనేది అది మన ఇష్టం. ఓకేనా? సో అలా డబల్ 2 జాబ్స్ చేసినందుకు వీసా పోవడం అనేది అది అవివేకం. ఎందుకంటే చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి, ఎందుకంటే హోమ్ ఆఫీస్ అనేది హెచ్ఎంఆర్సీ అనేది ఊరుకోదు. ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లనో అట్లా యూకేలో హెచ్ఎంఆర్సీ ఉంటుంది. మనం ఎంత సంపాదించిన ప్రతిదీ వాళ్ళకి తెలిసే వెళ్తుంది. ఓకేనా? సో అక్కడ ఫ్రాడ్ చేయడానికి ఛాన్సే లేదు. ఇక్కడ వీళ్ళు మాకు మధుకర్ జాగర్లమూడి గారు డెస్టినీ కన్సల్టెన్సీ పెట్టారు. ఆ పెట్టినప్పుడు మేము ఎప్పుడు అప్రోచ్ అయినప్పుడు వీసా సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ విత్ జాబ్ ఇప్పిస్తాం అన్నప్పుడు మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు డబ్బులు కట్టించుకున్నారు. ఈ జాబ్స్కి ఇంత ఖర్చు అవుతుంది. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం పలానా ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఫీల్డ్లో జాబ్ ఇప్పిస్తాం అన్నారు. కట్టాక అప్పటి నుంచి రెస్పాన్స్ తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. మమ్మల్ని 1.5 year డ్రాగ్ చేశారు. మధ్యలో అడగంగా మేము ఇక మీరే దిక్కు, మేము చచ్చిపోతాము, సూసైడ్ చేసుకున్నాం అన్నప్పుడు అప్పుడు కాస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కాస్ట్ కూడా ఇచ్చినప్పుడు ఫస్ట్ కాస్ట్ ఇచ్చినప్పుడు అది వీసా వేయనీలేదు. ఒక కాస్ట్ అనేది 3 months వ్యాలిడిటీ, ఆ కాస్ట్ వేయనీలేదు. సెకండ్ టైం కాస్ట్ వేసినప్పుడు అది ఇన్వాలిడ్ కాస్ట్ వచ్చింది. ఎందుకంటే అది ఫేక్ కాస్ట్, అది మాకు తెలియదు. అప్లై చేసినప్పుడు హోమ్ ఆఫీస్ చెప్తుంది. సో అక్కడ ఫ్రాడ్ చేస్తారు. థర్డ్ టైం కాస్ట్ అడిగినప్పుడు మా భార్య పేరు మీద చేస్తారు. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ఫీల్డ్లో రాలే కాబట్టి, మీ వైఫ్ మాస్టర్స్ చేశారు, ఫ్రెషర్ కాబట్టి తనకి వేద్దామన్నారు. అది ఇన్వాలిడ్ అయిపోయింది. ఫోర్త్ కాస్ట్ అయితే ఇప్పుడు వెంటనే వేసామో వెంటనే మాకు హోమ్ ఆఫీస్ మెయిల్ వచ్చింది. 10 years బ్యాన్ మాకైతే. యూకేలో మేము 10 ఏళ్ళ వరకు వెళ్ళకూడదు. మరి దానికి కారణం ఎవరు? మీరు ఇచ్చిన పుచ్చిపని యాపిలే కదా. సారీ అండి, వాళ్ళు స్టార్ట్ చేసి కూడా చెప్తున్నా. మీరు ఇచ్చిన పుచ్చిపని యాపిల్ వల్ల మాకు 10 ఏళ్ళు లాస్ అయింది. ఎందుకు ఇచ్చారు అట్లా? మేము అడిగామా? మాకు జెన్యున్ ఇవ్వమని చెప్పాము. జెన్యున్ ఇవ్వమని చెప్పి మీరు అట్లాంటి ఫేక్ కాస్ట్ ఇచ్చి మా జీవితాలు ఆడుకున్నారు. సార్, అసలుకి ఇప్పుడు మీ వైఫ్కి ఇచ్చారని చెప్పేసి అన్నారుగా, అసలు మీరు అమౌంట్ ఎంత పే చేశారు, ఎక్కడి నుంచి పే చేశారు, ఎవరి అకౌంట్స్కి పే చేయడం జరిగింది, అసలు వాళ్ళ కన్సల్టెన్సీకి ఎలా కాంటాక్ట్ అయ్యారండి మీరు? అంటే యూట్యూబ్ ఇలా త్రూనేనా? అసలు ఎలా కాంటాక్ట్ అయ్యారు మీరు? ఎక్కడి నుంచి అసలుకి? సార్, మేము నందూస్ వరల్డ్ మధుకర్ జాగర్లమూడి గారు డెస్టినీ కన్సల్టెన్సీకి అప్రోచ్ అయింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెడతారు, సోషల్ మీడియాలో పెడతారు, అక్కడక్కడ వాళ్ళు తెలిసిన మీడియాలో పెడతారు. వాళ్ళు అట్లా కనుక్కున్న మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, బస్ ఇట్లా ఉన్నారు, వాళ్ళు సిటిజన్స్ ప్లస్ వాళ్ళకి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, 15-20 ఏళ్ళ పైనుంచి యూకేలో ఉన్న సెటిల్డ్ వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు, జెన్యూన్ అని చెప్పారు. అలా అప్రోచ్ అయ్యాను. వాళ్ళ మీడియాలో చెప్పారు కదా, లాయర్ గారితో తెప్పించారు కదా, డెస్టినీ కన్సల్టెన్సీ అనేది మిడిల్ మ్యాన్ ఏజెన్సీ, వాళ్ళు ఓన్లీ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారంటారు. మీరు సర్వీస్ ఛార్జ్ తీసుకున్నప్పుడు 16,500 పౌండ్లు 20 లక్షలు మీరు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారా? తీసుకున్నప్పుడు మీరు మీ కంపెనీ అకౌంట్లో వేసుకున్నారా? ఆ ప్రూఫ్ చూపించండి. పలానా సురేష్ అనే వ్యక్తి నుంచి మీరు కన్సల్టెన్సీ అకౌంట్ మీద తీసుకున్నారా? లేదు. మీ పర్సనల్ అకౌంట్ రమానందన్ అనే అకౌంట్లో వేసాం, మధుకర్ జాగర్లం అకౌంట్లో వేసాం, వాళ్ళు చెప్పిన డిఫరెంట్ అకౌంట్స్లో వేసాం, ఇండియాలో వాళ్ళు చెప్పిన అకౌంట్లో వేసాం. ఇవన్నీ పర్సనల్ అకౌంట్స్ వేసుకున్నారు కదా. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళు ఎట్లా చెప్తారు ఇది జెన్యూన్ అని చెప్పేసి? అది తప్పే కదా. సో అలా మాకు మోసం చేశారు వాళ్ళు. సో అంటే అసలుకి మీరు ఫస్ట్ ఎంత పే చేశారు? వాళ్ళ అకౌంట్స్కే వేసారు అంటున్నారు కదా, ఎంత పే చేశారు? అసలు మీరు ఎప్పుడైనా జాబ్ చేశారా? అసలు మొత్తం అమౌంట్ పే చేసిన తర్వాత అసలు జాబ్ అనేది మీకు రాలేదా? అవును మేడం, మేము ఫస్ట్ వాళ్ళకి 1 lakh వేసాము. తర్వాత మిగతావన్నీ యూకే అకౌంట్లో క్యాష్ ఇవ్వమన్నారు. క్యాష్ లేదండి, మేము క్యాష్ క్యారీ చేయలేము, మేము మీకు అకౌంట్లో వేస్తామని చెప్పాము.
అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫస్ట్ 1 lakh ఇండియాలో వేస్తాము, తర్వాత 2 lakhs, 2,000 pounds, 1,000 pounds, 200 pounds వాళ్ళు చెప్పిన అమౌంట్ పలానా అకౌంట్లో వేస్తాం. మళ్ళీ దాంట్లో రిమార్క్స్ ఏం పెడతారు, ట్రిప్, హాలిడే, కార్ ఎక్స్పెన్సెస్ అని పెట్టించుకున్నారు. మీరు జెన్యున్ అయితే మీరు వీడియోలో పెట్టారు కదా, మేము లోన్ ఇస్తాము, అది ఇచ్చేసి చెప్పారు కదా, మరి లోన్ ఇచ్చినప్పుడు లోన్ రీపేమెంట్ రాపించుకోవాలి కదా. మీరు లోన్ ఇస్తే లోన్ రీపేమెంట్ రాపించుకోవాలి, కానీ ఏం హాలిడే అన్నారు, ట్రావెల్ అన్నారు, కార్ అన్నారు, అదేలా పెట్టించుకున్నారు, అక్కడ ఫ్రాడ్. సెకండ్ థింగ్, వీళ్ళకి మేము డబ్బులు ఇచ్చాక మాకు 1.5 year మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని వీసా ఇవ్వకుండా టార్చర్ పెట్టారు కదా. లాస్ట్ మూమెంట్లో మేము ఇండియాకి వెళ్ళిపోయే టైం కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదండి. అంత దారుణం చేశారు మాకు అసలు వాళ్ళు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు జాబ్ చేశారన్నారు. మాకు కాసే ఫేక్ ఇచ్చారు. కాస్ ఫేక్ ఇచ్చాక మేము వీసా అప్లై చేశాక అది కంపెనీ వీసా అప్రూవ్ అయినప్పుడు మాకు ఆ ఇంటిమేషన్ మెయిల్ మాకు ఇచ్చిన ఎంప్లాయర్కి ఇస్తే వాళ్ళు స్టార్ట్ డేట్ ఇస్తారు. మీరు ఇచ్చిన కాసే ఫేక్, మాకు జాబ్ ఎక్కడికి వచ్చిందండి? మాకు జాబే రాలేదు అసలు. 1.5 year లాస్ట్ మాకు అక్కడ. సో అంటే చూసుకుంటే కనుక వీళ్ళు ఏం చెప్తున్నారంటే కన్సల్టెన్సీ అయితే కనుక యుఎస్ అయితే కన్సల్టెన్సీ అయితే కనుక జాబ్లో పర్సంటేజ్ అనేది ఇస్తారు. సో మాది కన్సల్టెన్సీ కాదు, యూకే ఓన్లీ రిక్రూట్ చేసుకుంటాము. అలానే మాకు ఇంకా అది 1 time పేమెంటే తప్ప మేము వాళ్ళతో ట్రావెల్ చేయము, మాకు సంబంధం ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది యుఎస్ వేరు, యూకే వేరు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అంటే మీరు 1 time రిక్రూట్ చేసుకుంటాము, 1 time పేమెంట్ ఉంటుంది, మాకు మంత్లీ పేమెంట్స్ కాదని నందు గారు వాళ్ళు చెప్తున్నారు. దానికి ఏమంటారు? మీకు ఇదంతా ముందే తెలుసా? మేడం, వాళ్ళకి తెలియదో యూఎస్ ట్యాక్స్ టర్మ్స్ వేరు, యూకే ట్యాక్స్ టర్మ్స్ వేరు. ఓకేనా? యూఎస్లో కన్సల్టెన్సీ ఇలా రన్ చేస్తారు. కన్సల్టెన్సీ పర్సంటేజ్ ఛార్జ్ చేస్తారు. ఎప్పుడు ఛార్జ్ చేస్తారు? కన్సల్టెన్సీ వాళ్ళ పేరోల్ మీద క్యాండిడేట్ హైర్ అయితే. యూఎస్ ఎట్టుందంటే 3 types ఆఫ్ పేరోల్స్ ఉంటాయి. ఒకటి W2 పేరోల్, కాప్ టు కాప్, డైరెక్ట్ కాప్ టు W2. సో డిఫరెంట్ పేరోల్స్ ఉంటాయి. ఇలాంటప్పుడు యూకేలో ఇలా పేరోల్ సిస్టమ్ ఉండదు. ఓకేనా? సో కాప్ టు కాప్ ఏంటంటే పేరోల్ కంపెనీ హైర్ చేస్తారు కన్సల్టెన్సీ లాగా. వాళ్ళు వీళ్ళ ప్రొఫైల్ని క్లయింట్కి సబ్మిట్ చేస్తారు. సెలెక్ట్ అయితే వీళ్ళు 20% తీసుకొని 80% క్యాండిడేట్కి ఇస్తారు. ఇది యూఎస్ పాలసీ. వీళ్ళు ఏమన్నారు? రిక్రూట్మెంట్ అంటే ఏంటిది? వాళ్ళని ఒక ఇంగ్లీష్ వచ్చు కదా వాళ్ళకి. వాట్ ఈస్ రిక్రూట్మెంట్ అని డెఫినేషన్ కొట్టమనండి. రిక్రూట్మెంట్ అంటే హైరింగ్ ఎ పర్సన్. మీరు ఒక పర్సన్ హైర్ చేసుకున్నప్పుడు మీరు వాళ్ళకి జాబ్ ఇవ్వాలి కదా. మీరేమి మిడిల్ మ్యాన్ కాదు కదా. రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నప్పుడు మీరే పేరోల్, మీరే కంపెనీ, మీరే జాబ్ ఇవ్వాలి, మీరే మాకు స్పాన్సర్షిప్ ఇవ్వాలి. రిక్రూట్మెంట్ చేసుకుందాం మాకు సంబంధాలు అంటే బేసిక్ ఇంగ్లీష్ రాకుండా ఏదో మాట్లాడుతున్నారు, ట్యాక్స్ టర్మ్స్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. మీకు రిక్రూట్మెంట్ ఏంటో తెలుసుకోండి. హైరింగ్ ఆర్ ప్లేస్మెంట్ ఇస్తున్నామంటే అది కరెక్ట్ వర్డ్. వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తున్నామంటే కరెక్ట్ వర్డ్. రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి మోసం చేస్తున్నాం. 20 లక్షలు తీసుకొని ఎవరైనా ప్లేస్మెంట్ ఇస్తారా? ప్లేస్మెంట్ ఫీ 22 lakhs ఏ కంట్రీలో ఎవరు తీసుకోరు. ఫస్ట్ థింగ్, ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు క్లయింట్ వాళ్ళకి ఇస్తుంది ఫీ, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మా డబ్బు తీసుకున్నారంటే మాకు స్పాన్సర్షిప్ ఇస్తున్నాము అని, ఆ స్పాన్సర్షిప్ మాకు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కదా. అలాంటప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ ఎందుకు వచ్చింది మాట? అది చాలా తప్పు మాట. వాళ్ళకి ట్యాక్స్ టర్మ్స్ కూడా తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు సిటిజన్ అయ్యి ఉండి అన్ని కంపెనీ ఎలా పెట్టారో కూడా దేవుడు తెలియదు. మేము ఎలా మోసపోయామో కూడా మాకు కిస్మతే. అలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వడం కూడా మా తప్పే అనిపిస్తుంది అప్పుడప్పుడు వీళ్ళు చేసే లెక్కలు చూస్తుంటే. సో అంటే చూస్తున్నాము వీళ్ళు ఎంత ఎమోషనల్ అవుతున్నారు, నిజంగానే మా డబ్బులు ఇట్లా పోయినాయి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఇండియాలో కూడా వీళ్ళు డబ్బులు వేయించుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అసలు ఇండియాలో వీళ్ళకి ఎవరు అమౌంట్ వేశారు అంటే నందు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు ఇలాంటి కంపెనీస్ ఇండియాలో లేవు, సో మేము యూకేలోనే మా కంపెనీస్ ఉన్నాయి, ఇండియాలో ఎవరికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఇండియాలో కూడా ఎవరైతే సమ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ మల్టిపుల్ అకౌంట్స్లో మేము డబ్బులు వేసాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరి అకౌంట్స్లో వేసారు ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎవరి అకౌంట్లో వేసారు అసలు? ఫస్ట్ వాళ్ళు ఏమన్నది 1 lakh అమౌంట్ 25,000 75,000 వేపిస్తున్నారు. అది దుర్గా భవాని గారు అనే పేరు అకౌంట్లో ఫోన్పే చేయించుకున్నారండి. ఒక కన్సల్టెన్సీ ఫర్మ్ రన్ చేసినప్పుడు మీరు ఫోన్పే ఎలా చేయించుకుంటారు మేడం చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. ఇది తీసుకున్నారు కదా. తర్వాత రమానందన అన్నయ్య గారి అకౌంట్లో వేయించుకున్నారు 2,000 pounds. అది కూడా మీరు కన్సల్టెన్సీ ఫీజేనా? మళ్ళీ తర్వాత మధుకర్ ఆర్ అకౌంట్లో 1,200 తీసుకున్నారు. తర్వాత ముజాఫిర్ షేక్ అనే అకౌంట్లో 2,000 వేయించుకున్నారు. తర్వాత
ఇంకొక డిఫరెంట్ అకౌంట్స్ మీకు కావాలంటే మీకు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. అలా 10 to 13 పీపుల్ అకౌంట్స్లో వేయించుకున్నారు. నా అకౌంట్లో నుంచి చేయించుకున్నారు, మా భార్య అకౌంట్లో వేయించుకున్నారు. లాయిడ్స్ బ్యాంక్, యూకే లాయిడ్స్ బ్యాంక్ ఉంది, లాయిడ్స్ బ్యాంక్, రెవల్యూట్ బ్యాంక్ చేయించుకున్నారు. మరి అది మీరు కన్సల్టెన్సీ ఫీ అని మీరు ఎలా చెప్పగలుగుతారు చెప్పండి. వంతుల వారీగా కన్సల్టెన్సీ ఫీ ఎలా చేసుకుంటారు? వన్ టైం పేమెంట్ అన్నారు కదా, మాది 13 times పేమెంట్ తీసుకున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వండి. సో ఇప్పుడు మీరు అసలు 13 times పేమెంట్ అంటే ఎంత పే చేశారు సార్? అంటే 13 సార్లు మీ అకౌంట్ నుంచి, మీ భార్య అకౌంట్ నుంచి 13 సార్లు వాళ్ళ అకౌంట్స్కి, వాళ్ళు ఇచ్చిన మల్టిపుల్ అకౌంట్స్కి వేసారా? అవునండి. వాళ్ళు టోటల్గా ఇంత 16,500 pounds చెప్పారు మేడం. ఒకటేసారి లంసం ఒక యూకే అకౌంట్లో మనకి ఇప్పుడు ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇండియాలో ఉంది, యూకేలో, ప్రతి కంట్రీలో ఉంటుంది. ఒక పర్సనల్ అకౌంట్లోకి మీరు 3,000 pounds అంటే 3 లక్షల చిల్లర, 3,000 pounds కన్నా ఎక్కువ వేస్తే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. అక్కడ వాళ్ళ సాఫ్ట్వేర్ ఉంటుంది, అక్కడ రెడ్ లైన్ ట్యాగ్ అయిపోతుంది, మాలిషియస్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి ఫ్రీజ్ అయిపోతుంది. దాన్ని మీరు ఆ బ్యాంక్ వెళ్ళి సో జస్టిఫికేషన్ చేసుకుంటే మీరు మళ్ళీ ఫండ్స్ రిలీజ్ చేస్తారు. దట్ ఇస్ ఆప్షన్. బట్ ఏ ఆప్షన్ లేకుండా మీరు డైరెక్ట్ 3,000 pounds చేస్తే ఫ్రీజ్ అయిపోతుంది. సో వీళ్ళు అడిగిన ఆ 16,500 pounds ఒకసారి వెళ్ళాం కదా, సో డిఫరెంట్ అకౌంట్స్ వేయించుకున్నారు. అలా వంతుల వారి వేయించుకున్నారు. వారం లోపల 4 రోజుల లోపల వేసేయాలి. వాళ్ళు మెసేజ్ పెడతారు, వేసేయాలి, అంతే. నో క్వశ్చన్ ఆస్క్డ్. మళ్ళీ రీజన్స్ ఏం పెట్టమంటారు? కార్, ట్రావెల్, హాలిడే, ట్రిప్, ఇవన్నీ పెట్టమంటారు. వీళ్ళ వల్ల మేము 1.5 year ఉన్నందుకు మాకు ఇది మళ్ళీ చాలా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఫినాన్షియల్ లాస్. వాళ్ళు చేసిన 20 lakhs చేంజ్ ఫినాన్షియల్ లాస్. 1.5 year మేము యూకేలో ఉండి ఏ జాబ్ చేయకుండా ఇండియా నుంచి అప్పు తెచ్చుకొని చేసుకున్న లాస్ 30 లక్షలు. ఇంకా మా భార్యకి వీరు పెట్టిన స్ట్రెస్ వల్ల మా భార్యకి type 2 డయాబెటీస్ వచ్చింది. ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది ఆమెకి. ఓకేనా. థర్డ్ థింగ్, నాకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వచ్చింది. అంటే నాకు నిద్రలో ఊపిరి ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే నేను CPAP మెషిన్ పెట్టుకోవాలి. నాకు అక్కడ యూకేలో NHSకి వెళ్తే వాళ్ళు బేసిక్గా గంటకి 5 సార్లు ఊపిరి ఆగిపోతే హై సివియర్, నాకు గంటకి 105 సార్లు ఆగిపోయింది. ఇమ్మీడియట్గా పిలిచి నాకు CPAP ఇప్పించారు. ఓకేనా. అదొకటి. ఈ 1.5 year మేము నరకం విషయం మా పేరెంట్స్ చెప్పుకుంటాం కదా, చెప్పుకున్నాక మా మమ్మీకి హార్ట్ పేషెంట్కి పెరాలసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమో ఐసీయూ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ ఐసీయూకి వెళ్ళారు. ఈసారి ఇండియాకి వచ్చినాక చెప్తే మాత్రం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. దీనికి అంతటి కారణం ఎవరు? మీ వల్ల మాకు డబ్బులు పోయినాయి, రోగాలు వచ్చినాయి, మీ వల్ల మాకు 10 years బ్యాన్ పడింది యూకేలో, మీ వల్ల మా పేరెంట్స్కి హెల్త్ లాస్. దీనికి అన్నీ ఎవరు ఇస్తారు? నెలకి 70 నుంచి 80,000 అప్పు కడుతున్నాం, మేము వడ్డీ కడుతున్నాం. మీరు ఇస్తారా చెప్పండి. లేదు మేము జెన్యూన్ అని చెప్పండి, మీరు బయటికి రండి, మేము జెన్యూన్ అంటే మేము ఎక్కడ ఫ్రాడ్ అని చెప్పండి. ఎంతసేపు నందన గారు 2-3 వీడియోలు పెట్టి వదిలేస్తారు, మధుకర్ గారు బయటికి రారెందుకు? ఈ మాట అన్నందుకు మళ్ళీ ట్రోల్స్ చేస్తారు, వీడియోలు పెడతారు. ఇదేనా మీది? దీనికి మీరు రెస్పాండ్ ఇవ్వండి, బయటకు వచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మీరు దొంగనే కదా. ఇలా చేశారండి వాళ్ళు. అసలుకి అంటే మీరు మొత్తం ఎంతమంది ఉన్నారండి? అంటే చాలామంది వేరే లాంగ్వేజెస్ వాళ్ళు, ఎక్కడి నుంచో, కేరళ నుంచి, ఇంకొక ఎక్కడెక్కడి నుంచో ఉన్నారని చెప్తున్నారు. ఇది 20 లక్షలు 30 లక్షల స్కామ్ కాదండి. నాకు తెలిసి ఇది కొన్ని కోట్ల రూపాయల స్కామ్. ఇది ఒక 50 నుంచి 100 కోట్ల స్కామ్. ఇది ఫిగర్ నేను అంచనా వేస్తున్నాను, నా ఏమంటారు, నా బేసిక్ అనాలిసిస్, నా బేసిక్ అందాజా మీద చెప్తున్నాను. కానీ బయటపడ్డ వాళ్ళు 20-30 మంది ఉన్నాం. 20-30 మందికి యావరేజ్గా 20 లక్షలు వేసుకోండి, రౌండ్ ఫిగర్ మీరే లేకండి. అంటే అక్కడే 5 to 7 crores అయిపోయాయి. తెలియని వాళ్ళు, బయట వాళ్ళు, కొన్ని వేరే స్టేట్స్ వాళ్ళకి అయితే కోట్లు. మళ్ళీ కర్ణాటక, తమిళనాడు, కేరళ, నార్త్లో పంజాబ్, ఇంకెక్కడెక్కడో ఇచ్చారు. ఇది కాకుండా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇచ్చారు. వీళ్ళు ధైర్యం చేయండి, పాకిస్తాన్ వాళ్ళకి కూడా మోసం చేస్తారు. 1.4 crores అంటే 1,20,000 pounds పాకిస్తాన్ వాళ్ళకి మోసం చేస్తారు. ఇంకా వీళ్ళని ఏమనాలి, ఎలా అనాలి? ఇంత నేను అంటున్నాను కదా, నన్ను తప్పుగా అనుకుంటున్నారేమో. మీరు జెన్యూన్ అయితే బయటికి రండి. నేను ఇంత నా బాధ నేను చెప్పుకున్నాను, మీరు మీ బాధ ఏందో, మీ నిజం ఏదో మీరు చెప్పండి, బయటికి రండి. అంటే ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, మా నాన్నగారికి 78 సంవత్సరాలు, ఆయన కావాలని పోలీస్ స్టేషన్స్కి లాగి, ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నందనగర్ సైడ్ నుంచి ఆవిడ మాట్లాడిన దీనిలో ఒక ఛానల్లో చెప్పారు. మీరేమంటారు? మా నాన్నకి సంబంధం లేదు, మా నాన్న మీద కేసులు పెడుతున్నారు, ఇండియా వెళ్ళి కావాలని నా మీద ఇట్లా చేస్తున్నారు, ఏమని ఉంటే యూకేలోనే ప్రొసీడ్ అవ్వచ్చు కదా, యూకే గవర్నమెంట్లో ప్రొసీడ్ ఎందుకు అవ్వట్లేదని అడుగుతుంది. మేడం, వాళ్ళ ఫాదర్ అకౌంట్లో వేసారు అంటున్నారు కదా, వాళ్ళ ఫాదర్ అకౌంట్ మీరే ఇచ్చితే మేము వేస్తాం, కానీ మీరు ఇవ్వకుండా మేము ఓం బూమ్ బుష్ అని తెచ్చి వాళ్ళ అకౌంట్ ఏం కదా. లేకపోతే మేము
ఏమంటారు సిస్టమ్ హ్యాక్ చేసి వాళ్ళ ఫాదర్ అకౌంట్లో లేం కదా, మీరు ఇచ్చిన అకౌంట్లో మేము వేస్తాం, దాంట్లో మీ ఫాదర్ అకౌంట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మీరు ఫాదర్ అకౌంట్ ఇచ్చారు, మీ ఫాదర్లోకి వేసాం. సో హీఈస్ లీగల్లీ లయబుల్. అది మీ తప్పది, మీరు మీ నాన్నగారి పేరు ఇచ్చినందుకు మీరే లయబుల్. అది మీరు మీ ఫాదర్ చూసుకోండి. మీ ఫాదర్ ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆయన అకౌంట్ డబ్బులు ఇచ్చినా ఈజ్ లయబుల్. ఆయన 70 years కానీ 80 years కానీ హీఈస్ మెంటలీ స్టేబుల్ కదా, అతను సామాన్యం స్థిరంగా ఉన్న మనిషే కదా, స్థిరంగా ఉన్న మనిషే కదా మెంటల్గా. అట్లాంటప్పుడు హీఈస్ లయబుల్. అతను ఏమో ఒక పర్సన్ మెంటలీ ఇన్స్టేబుల్ ఉన్నప్పుడు మీరు ఆయన అకౌంట్ వాడినా ఫస్ట్ మిమ్మల్ని కేసేస్తారు. బట్ ఆయన మెంటలీ స్టేబుల్ ఉన్నారు, 78 years ఆయన ఉన్నా కూడా సీనియర్ పర్సన్, ఓకే ఆయన అకౌంట్ ఎందుకు వేస్తారు, వేసిన ఆయన ఎందుకు ఊకున్నా అంటే హీఈస్ లయబుల్ అండి. మీరు మా నాన్నగారి పేరు వేస్తారు, మా నాన్నగారిని మీరు ఇంత లాగుతున్నారని తప్పు. అది చాలా తప్పు మాట్లాడుతున్నారు. మీరు ఏమైనా లీగల్గా మాట్లాడండి. మీరు లీగల్గా అకౌంట్ విషయం లీగల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి దానికి. మీరు మా యూకేలో మాట్లాడాలి, యూకేలో మీరు ఏడా మాట్లాడిచ్చినారు, 1.5 year మిమ్మల్ని డ్రాగ్ చేస్తారు కదా, లాస్ట్ మూమెంట్లో మాకు బ్యాన్ పడి మేము వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో ఎక్కడ కలగాలి, ఎవరిని అడగలగాలి చెప్పండి, మీరే చెప్పండి, ఎవరిని అడగాలి. మీ ప్రాపర్ ప్లేస్మెంట్ సెల్ చెప్పారా మీరేమన్నా? సరే మీరు కన్సల్ట్ వేసినప్పుడు గ్రీవెన్స్ సెల్ ఇచ్చారా మాకేమన్నా? మీ నుంచి ఇట్లా అయినప్పుడు మాకు గ్రీవెన్స్ సెల్ ఇచ్చారా, ఫలానా ఎంబసీ కనుక చెప్పారా మీరేమన్నా? ఎనీ కంపెనీ ఎక్కడన్నా చూడండి నోటీసులు పెడతారు, ఏమైనా ఉంటే ఫ్రాడ్ ఉంటే చెప్పమన్నప్పుడు మీరే చేసిన ఫ్రాడ్ మళ్ళీ చెప్పారా ఎవరికన్నా ఇచ్చారా? యూకేలో ఎవరిని కలవాలి, లాస్ట్ మూమెంట్లో 5-6 days ఉన్నప్పుడు మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మేము మా టికెట్లు కొనుక్కోవాలా, మేము డబ్బులు అరేంజ్ చేసుకోవాలా ఇండియాకి వెళ్ళి, మీలాగా అక్కడ ఇక్కడ తిరిగి మేము ఎంబసీకి వెళ్ళి లేకపోతే ఫ్రాడ్ ప్రొటెక్షన్ సెల్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? చెప్పండి, మీరే చెప్పండి. దానికి కూడా డబ్బులు లేవు మాకు. మేము ఎలా ఉన్నదాన్ని అది అమ్ముకొని ఇండియాకి వచ్చాము తెలుసా మీకు? అది మీలాగా ఫంక్షన్లో కోట్లు పెట్టలేదు మేము. అంటే ఇక్కడ కూడా చాలా మంది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ జ్యువెలరీ షాప్స్కి కూడా అమౌంట్స్ వేశారు అంటున్నారు. ఇదేంటి సార్? మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? అది వేరే విక్టిమ్స్కి వాళ్ళతో వేయించుకున్నానండి. నా నుంచి అయితే మాత్రం వాళ్ళ అకౌంట్లో వేస్తాను. వేరే విక్టిమ్స్ వాళ్ళు వేసని విన్నారు, ఆ కాల్స్ మీకు కావాలంటే దాని ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తాం. నా పర్సన్గా అయితే మాత్రం నేను వాళ్ళ అకౌంట్లోకి వేస్తాను. వాళ్ళు దాన్ని మళ్ళీ వాళ్ళు కొందరు చెప్పాను కదా, వాళ్ళ అకౌంట్ వాళ్ళ అకౌంట్లో వేస్తాం, కొన్ని వాళ్ళు చెప్పిన అకౌంట్లో వేస్తాం. అలా అది జ్యువెలరీ కంపెనీయా లేకపోతే వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ లేదా వాళ్ళు కూడా మాలాంటి విక్టిమ్ అకౌంట్స్లో వేయించారా, అది మధుకర్ గారే రివీల్ చేయాలి. అది అంటే ఇక్కడ చూస్తే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్కాలర్షిప్ అనేది అందరికీ వస్తుంది, కొంతమందికి రాకపోవచ్చు, బట్ మధ్యలో మిడిల్ ఆఫ్ పర్సన్ మేము ఉన్నందుకు రెస్పాన్సిబిలిటీ అంతా మాదే. అంటే ఎట్లా ఒప్పుకుంటాం, మేము మిడిల్ పర్సన్సే కదా, మేమేమి కంపెనీ మాది హయ్యర్ చేసుకోవట్లేదు కదా మేము అని చెప్పేసి ఆవిడ ఒక పాయింట్ రేస్ చేశారండి. నేను మిడిల్లో పర్సన్ని, మీకు వాళ్ళకి చాలా వీసా ఫ్రాడ్స్ చాలా జరుగుతూ ఉంటాయి, ఇవి చాలా ఉన్నాయి, బట్ మేము అట్లా కాదు, మేము మధ్యలో పర్సన్స్వే, మేము చాలా మందిని ఇచ్చేసుకున్నాము అని చెప్తుంది. దీని గురించి ఏం చెప్తారు సార్? మీరు మిడిల్ పర్సన్ అంటున్నారా, మిడిల్ మ్యాన్ అంటున్నారా? మీరు మిడిల్ మ్యాన్ లైసెన్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూకేలో రిక్రూట్మెంట్ ఒక కంపెనీ రన్ చేయాలంటే మిడిల్ మ్యాన్ కంపెనీ రన్ చేయలేడు. మిడిల్ మ్యాన్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయలేరు, యూకే గవర్నమెంట్ ఒప్పుకోదు. మీరు ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టారంటే దట్ మీన్స్ యూ హ్యావ్ ఎ కంపెనీ అండ్ యూ హ్యావ్ టు రన్ ఎ సిస్టమ్ వేర్ యూ కెన్ హైర్ పీపుల్. మీరు పెట్టేసి మీరు వేరే వాళ్ళకి సబ్మిట్ చేస్తారంటే అది కాదు. ప్లస్ రిక్రూట్మెంట్ కన్సల్ట్ ఏజెన్సీ అనేది మీ వెబ్సైట్లోనే చూడండి. వెబ్సైట్లో ఎక్కడైనా మీరు క్యాండిడేట్స్ అప్లై చేస్తాము వేరే కంపెనీస్ అని అని రాస్తున్నారా? మీరు రాయలేదు. అలాంటప్పుడు మీ వెబ్సైట్లో ఉంది కెరియర్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ ఉన్నప్పుడు మీరు ఎట్లా పెడతారు? పలానా కంపెనీలో వేకెన్సీ ఉన్నాయి, వీఆర్ % చెప్పాలి. వేకెన్సీ అంటే మీ కంపెనీ వేకెన్సీ కదా, అంటే యూఆర్ హైరింగ్ పీపుల్, దట్ మీన్స్ యూఆర్ లయబుల్ ఫర్ పేరోల్, యూఆర్ లయబుల్ ఫర్ పేమెంట్ ఫర్ దర్ ఎంప్లాయీస్. మీరు డబ్బులు తీసుకొని మేము ఓన్లీ ప్లేస్మెంట్ చేస్తామని ఎలా అంటారు? అది తప్పు కదా. ప్లస్ మీరు అన్నారు ఇది సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ ఇస్తామన్నా. సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ మీరు ఇచ్చినప్పుడు మీ కంపెనీ నుంచి వచ్చాయి కదా, మీరు చాలామంది పెట్టారు కదా. మీరు నాకే మధుకర్ గారు నందూస్ కేఫే నుంచి ఆఫర్ లెటర్ ఇచ్చారు, ఇంటర్వ్యూస్ ఆఫర్ లెటర్ ఇచ్చారు. మరి అది ఆఫర్ లెటర్ మీ కంపెనీ నుంచి ఇచ్చినప్పుడు మరి అది మీరు ప్లేస్మెంట్ ఎలా, మీరు ఏమంటారు, మిడిల్ మ్యాన్ ఎలా అవుతారు? మిడిల్ మ్యాన్ కంపెనీ ఆఫర్ లెటర్ ఇవ్వగలుగుతుందా? ఆ రైట్స్ ఉన్నాయా? నందూస్ కేఫే ఈజ్ ఏ మిడిల్ మ్యాన్. నందూస్ కిచెన్లో నుంచి చాలామందికి వీసాలు ఇచ్చారు, కాస్ట్లు ఇచ్చారని తెలిసింది. అంటే అది మిడిల్ మ్యాన్. అంటే మీరు కాస్ట్ ఇచ్చి మీరు వేరే పని చేసుకుంటారా? మీరు ఏ కంపెనీకి వాళ్ళని రిఫర్ చేస్తారు చెప్పండి. అది నందూస్ కిచెన్ ఈజ్ ఏ రెస్టారెంట్ ఆర్ ఈజ్ ఇట్ ఏ మిడిల్ మ్యాన్ కంపెనీ చెప్పండి. దానికి మీరే డైరెక్టర్ కదా, వన్ ఆఫ్ ద డైరెక్టర్ మీరే కదా. డెస్టినీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ మీరే 7 companies ఉన్నాయి, దానికన్నా మీ డైరెక్టర్ కదా. మీరు అది మిడిల్ మ్యాన్ కంపెనీ అని ఎక్కడ మెన్షన్ చేస్తారా?
గవర్నమెంట్కి చెప్పారా? చెప్పండి. అన్నీ ఇలా మాట్లాడితే చాలా తప్పండి మీరు. అంటే ఇంకొకటి ఏం చెప్పారంటే వాళ్ళు ఇప్పుడు మీరు రెస్టారెంట్స్ అన్నారు కాబట్టి రెస్టారెంట్స్ దగ్గరకు వచ్చి ఇద్దరు కపుల్స్ వచ్చి చాలా మంది వచ్చి గొడవలు చేసి వాళ్ళు కొట్టుకునే దాకా వెళ్తే కూడా వాళ్ళు పోలీసులు కూడా పిలిపించడం జరిగింది. కావాలని వాంటెడ్లీ వీళ్ళు వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఉండే వాళ్ళ మీద గొడవలు చేశారు అని చెప్పారు. దీని గురించి ఏం చెప్తారు? ఇది నాకు తెలిసిన మా విక్టిమ్స్ గ్రూప్లో కొందరికి జరిగిందని వాస్తవంగా తెలిసిందండి. నేను పర్సనల్గా అయితే నేను చూడలేదు, బట్ నాకు తెలిసిన వరకు అయితే వాళ్ళ దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో త్వరగా వాళ్ళు కూడా ఈ ప్రూఫ్ సబ్మిట్ చేస్తారు. సో నేనైతే పర్సనల్గా నేను చూడలేదు కాబట్టి మేము నందూస్కి వెళ్ళాము. వెళితే వాళ్ళు మధుకర్ గారిని అడుగుదామని వెళ్తే మధుకర్ గారు ఫ్రంట్ అండ్ స్టాఫ్ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే సార్ మీటింగ్లో ఉన్నారు, 1 hour పడుతుంది అన్నారు. లేదండి మేము ఫస్ట్ టైం వెళ్ళిపోయాం. సెకండ్ టైం మేము అదే మళ్ళీ వచ్చినప్పుడు మధుకర్ కలవాలంటే సార్ మళ్ళీ మీటింగ్లో ఉన్నారు, బయట పెద్ద మీటింగ్లో ఉన్నారు, 1-2-3 hours పడుతుంది అన్నారు. ఇవాళ మేము రాత్రి అయినా మీ షాప్ క్లోజ్ చేసే అందరికి ఉంటామంటే 5 minutesలో వచ్చారు. అది 5 minutesలో వచ్చారు. ఇక్కడ లేకుండా బయట ఎక్కడో 2 hours మీటింగ్లో ఉన్న అతను 5 minutes ఎలా వచ్చారు? రాకెట్ వేసుకుని వచ్చారా లేకపోతే మంత్రం వేసుకుని వచ్చారా చెప్పండి. వచ్చిన మనిషి అక్కడ నందుకృష్ణ మాట్లాడలేదు, బయట ఎక్కడో ఊరవతల ఏమంటారు రెస్టారెంట్ తీసుకెళ్ళి మాట్లాడిపించి ఏమన్నారు, లేదండి ఇలా చేద్దాము, ఇలా చేద్దాం, అలా చేద్దాము, ఇది ఏమవుదు సో అండ్ సో టెక్నికల్ రీజన్ చెప్తారు. అన్ని ఎల్కేజీ యూకేజీ రీజన్స్ చెప్పారండి. వాళ్ళు చెప్పాలంటే ఎల్కేజీ యూకేజీ రీజన్ చెప్పారు. ఒక కంపెనీ ఎలా ఇష్యూ చేస్తుంది అనేది మీకు చెప్తాను. ఒక కంపెనీ యూకేలో రిజిస్టర్డ్ కంపెనీ వేసినప్పుడు వాళ్ళు స్పాన్సర్ లైసెన్స్ తీసుకోవాలి, ఎలిజిబుల్ అయితే ఇస్తారు. దాని అప్లికేషన్ వేసుకుని ఇస్తారు. ఇచ్చినప్పుడు డిపెండింగ్ అపాన్ దేర్ ఆపరేషన్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ దేర్ ఏమంటారు ఫీల్డ్ వాళ్ళకి ఇన్ని కాస్టులు ఇవ్వచ్చు అని గవర్నమెంట్ వీసా హోమ్ ఆఫీస్ వాళ్ళకి అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చినప్పుడు 5 costs యావరేజ్ 5 costs అనుకోండి. సో ఆ కంపెనీకి 5 స్పాన్సర్షిప్ ఇచ్చే రైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే స్పాన్సర్షిప్ ఇచ్చినప్పుడు మీకు మీ పేరు మీద ఇచ్చినప్పుడు దానికి కావాల్సిన ట్యాక్సెస్ కంపెనీ గవర్నమెంట్ కడుతుంది. మీరు అలా చేశారా చెప్పండి. ఒక 5 మీకు గవర్నమెంట్ మీకు ఇచ్చినప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు పలానా ఒక క్యాండిడేట్ డీటెయిల్ తీసుకొని మీరు సిస్టంలో ఎంటర్ చేస్తే 5 minutesలో కాస్ట్ వస్తుంది. అవునా? అలాంటి కాస్ట్ని మీరు నాకు ఇచ్చినప్పుడు 3 months ఆపారు. 3 months ఆపి ఏమేమి రీజన్ చెప్పారండి? సాలిసిటర్స్ అప్రూవల్ ఇవ్వాలా, సాలిసిటర్స్ వాళ్ళు రివ్యూ చేయాలా, ఇలాంటి రీజన్స్ చెప్పి మాకు తెలియదని చెప్పి రీజన్స్ చెప్పేసి 3 months మా కాస్ట్ని హోల్డ్ చేసి దాన్ని ఇన్వాలిడ్ ఏదో చేశారు. ఇది మీరు మరి మీ విధేయతకి మీ తెలివికి వదిలేస్తున్నాను. దాని మీద ఆన్సర్ ఇవ్వండి, చెప్తాను. దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. సో ఇప్పుడైతే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాంటి కంప్లైంట్ ఆల్రెడీ మీరు కంప్లైంట్ చేసినట్లున్నారు, ఇంకా ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళ మీద? మేమైతే కుషాగూడ పిఎస్లో కంప్లైంట్ రేజ్ చేస్తామండి. కానీ కుషాగూడ సిఏ గారు దీంట్లో మా తరఫున ఏమంటారు సపోర్టివ్గా ఉన్నారు. కాకపోతే ఆయన ఏమన్నా అంటే ఇట్లాంటి కేసులు ఇవి యూకేలో జరిగిన ఫ్రాడ్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో కనుక లేకపోతే లోకల్లో ఏమన్నా వీళ్ళ కంపెనీ ఉంటే ఆ బేస్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. లేదంటే కలెక్టివ్గా విక్టిమ్స్ అందరూ కలెక్టివ్గా పిటిషన్ ఫైల్ చేసి సిఐడి కానీ సిసిఎస్ కానీ లేకపోతే ఈడీ కానీ చేయొచ్చు. మేము ఇక్కడ నుంచి కోఆపరేట్ చేస్తాము అని చెప్పారు. ఇది కాకుండా ఇవాళ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ డైరెక్టర్ గారిని కలిసాము, లోకల్ మన రీజనల్ డైరెక్టర్ని కలిసాము. ఆయన మా కేసు స్టడీ చేసి ఇంత ఫ్రాడ్ జరిగింది కదా, నేను కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాను, మీరు ఈమెయిల్ పెట్టండి, మా ఒఫీషియల్ వెబ్సైట్లో మాకు ఈమెయిల్ పెట్టండి విత్ కంప్లీట్ డీటెయిల్స్, విక్టిమ్ డీటెయిల్స్, అక్యూజ్ డీటెయిల్స్ అండ్ ఎవిడెన్సెస్ అన్నీ పెడితే కలెక్టర్ అందరు కలిసి ఒక ఈమెయిల్ నుంచి పెట్టిస్తే కనుక మేము డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాము. దిస్ విల్ గో టు కాపీ టు డీజీపీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అంటే కరెక్ట్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మోసం చేసింది వాళ్ళు, డబ్బులు తీసుకుంది వాళ్ళు, అదే కదా అందరూ చెప్పేది. సో మీరు ఎందుకు మాస్క్ వేసి మాట్లాడుతున్నారు అంటే మీరు ఏం రీజన్ చెప్తారు సార్? మేడం, మాస్క్ వేయడానికి ఆల్రెడీ ఇంత చెప్పినట్టు 2 రీజన్ అండి. ఒకటంటే మధ్యతర కుటుంబం మాకు పరువుడు ముఖ్యమే, డబ్బులే కదా పరువుడు ముఖ్యమే. మా అనేది బరి తగ్గించి బతకలేము కదండి రోడ్డు మీద, మాకు పరువుడు ముఖ్యం. మాకు 4 మేము ఇట్లా ఒక అతను
ఫారెన్కి వెళ్ళి మోసపోయి వచ్చాడు, డబ్బులు పోగొట్టుకొని వచ్చాడు, ఇంత లక్షలు పోగొట్టుకొని వచ్చాడు అనేది తెలుస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఒకవేళ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలంటే మాకు సేఫ్టీ కూడా కావాలని, అందుకు ఈ 2 రీజన్స్ వల్ల మేము మాస్క్ పెట్టుకున్నాం. సో మేము ఇందాక ఇవాళ చెప్పినట్టు మేము యాక్షన్ మాత్రం ఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే ఇది డీజీపీ సార్ ఆఫీస్కి వెళ్తుంది, పోలీస్ కమిషన్ ఆఫ్ డీజీపీ ఆఫీస్కి ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. అలా ఎట్ ద సేమ్ టైం కాపీ విల్ గో టు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అక్కడ నుంచి ఈ కేసు యూకేలోని ఇండియన్ ఎంబసీకి వెళ్తుంది, అక్కడ నుంచి ప్రెషర్ పెడతారు. సో వీఆర్ ఫుల్లీ ట్రయింగ్ టు ఎక్స్ట్రాడికేట్ దెమ్ ఫ్రమ్ యూకే టు ఇండియా. ఇది చేయాలని చూస్తున్నాం అండి. దానికి మాకు ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్ 100% సహాయం చేస్తున్నారు. వన్స్ వీ ఫైల్ ద కేస్ ఇట్స్ గాన్, అంటే ఇది వెళ్ళిపోయింది, ఇంకా ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోతుంది ఢిల్లీలో. అట్ ద సేమ్ టైం లోకల్లో డీజీపీ గారి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సో దే విల్ టేక్ యాక్షన్. అండ్ ఇన్ ద సేమ్ టైం ఇంతకుముందు చెప్పినట్టు మేము ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేసినప్పుడు లోకల్ ఇండియన్ పోలీస్ వాళ్ళు ఎల్ఓసి లుకౌట్ నోటీస్ జారీ చేశారు. వాళ్ళు ఇండియా కోసం అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మేము కొత్తగా తీసుకున్న స్టెప్ వల్ల వాళ్ళని యూకేలో కూడా టైట్ చేస్తున్నామండి. ఇదే చెప్పదలుచుకున్నాం. డెఫినెట్గా అండి, మీకు న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాము. సో మేము ఎంత ట్రై చేస్తాం, మీడియా అనేవాళ్ళు ఎప్పుడు డెఫినెట్గా సపోర్ట్గానే ఉన్నారు డే 1 నుంచి. బట్ వాళ్ళు ఏంటంటే మీడియా వాళ్ళు కావాలని వీళ్ళే జడ్జ్ చేసేస్తున్నారు అని చెప్పి మీడియా వాళ్ళ మీద ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నారు. బట్ ఈరోజు డైరెక్ట్గా ఇలా చెప్తున్నారు కాబట్టి విక్టిమ్స్తో మాట్లాడడం జరిగిందండి. సో ఇలాంటి చాలామంది బాధితులు ఇంకా ఉన్నారు. సో ఒక్కొక్క ఫ్రాడ్ అనేది వాళ్ళది బయటకు వస్తూ ఉంది. సో వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి, ఇది ఎవరైతే నందు గారు ఈ ప్రతి క్వశ్చన్ ఆమె రేస్ చేసిన ప్రతి క్వశ్చన్ నేను విక్టిమ్స్ని అడగడం జరిగిందండి. వాళ్ళు కూడా చాలా క్లియర్ కట్గా వివరించడం జరిగింది. వాళ్ళు ఎవరెవరికి డబ్బులు వేశారు, ఎందుకు డబ్బులు వేశారు, వీళ్ళు ఎలా టైం పాస్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుందండి. డెఫినెట్గా దీని గురించి ఇంకా ఎవరున్నారు అనేది డెఫినెట్గా బయటకనే తీసుకురావడం జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇండియాకి రావాలి, డెఫినెట్గా ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు మాట్లాడితే మేము యూకేలో గ్రీన్ కార్డు హోల్డర్, మేము ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ వన్స్ కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే. బట్ వీళ్ళు కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. సో ఈ కేసు గురించి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తాం.